బట్టలన్నీ కొత్తవే. దర్జీ ఎవరో తెలిపే స్లిప్ కూడా ఏ ఒక్కదానికి లేదు. అండర్వేర్ పాపులర్ బ్రాండు. ఏ కొట్లోనైనా కొనుండొచ్చు అన్నాడు రాజు. శ్రీరామ్ పెట్టె తెరిచి బట్టలన్నీ పరీక్ష చేసి. చాలా చిత్రంగా ఉంది కదూ. శ్రీరామ్ తను ఎవరైంది తెలుసుకోవడానికి అవకాశం లేకుండా ఎవరో కావాలని అతని వద్ద ఒక కాగితం గాని ఇంకే విధమైన సూచన కానీ లేకుండా చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. శ్రీరామ్ ఎవరైంది తెలుసుకోవాలంటే అతన్ని హోటల్ విశ్రాంతికి తీసుకెళ్లి ఆ గదిలో దింపిన ఆ రెండో మనిషి ఎవరో కనుక్కోవాలి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి శ్రీరామ్ని అతని కూడా ఉన్న మనిషిని హోటల్ విశ్రాంతి దగ్గర దింపిన ఆటోరిక్షా డ్రైవర్ కనిపించాడేమో కనుక్కో అన్నాడు యుగంధర్. హోటల్ కాంటినెంట్లో శ్రీరామ్ గదిలో ఉన్నారు. శ్రీరామ్తో పాటు యుగంధర్, రాజు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి, సార్, ఆటోరిక్షా డ్రైవర్ కనిపించాడట. మన ఆఫీస్కి ఫోన్ చేశారట. ఇప్పుడు ఆ డ్రైవర్ ఇంకా ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాడట అన్నాడు రాజు. ఇక్కడికి పంపించమని చెప్పు. 20 నిమిషాల తర్వాత లావుగా పొట్టిగా ఉన్న మధ్య వయస్కుడు వచ్చాడు. నీ పేరు అడిగాడు రాజు. అరసు. మొన్న 18వ తేదీ రాత్రి ఇద్దరిని హోటల్ విశ్రాంతి దగ్గర దింపో జ్ఞాపకముందా అడిగాడు. జ్ఞాపకం ఉంది సార్. ఎంతోమందిని ఎక్కడెక్కడో దింపుతూ ఉంటావు. ఆ సవారీ మాత్రం అంత స్పష్టంగా ఎందుకు జ్ఞాపకం ఉంది అడిగాడు యుగంధర్. మీటర్ ఛార్జీ ₹4.60 అయితే ఆయన ₹10 ఇచ్చి చిల్లర అడగలేదు సార్ చెప్పాడతను. ఆయనంటే ఈయన అడిగాడు శ్రీరామ్ని చూపించి యుగంధర్. అరసు శ్రీరామ్ని కాస్త పరీక్షగా చూసి, కాదు సార్, ఆయన వయసులో పెద్దవారు, మీసాలు గెడ్డ ఉన్నాయి, కళ్ళకు అద్దాలున్నాయి. ఆ రెండో మనిషి ఈయన అని గుర్తుపట్టగలవా? ఈయనే. వీళ్ళు ఎక్కడ నీ ఆటో ఎక్కారు? సెంట్రల్ స్టేషన్లో. ఆటో స్టాండ్ దగ్గర అంత వెలుగు లేదు, హోటల్ విశ్రాంతి ముందు అంత వెలుగు లేదు. ఈయన్ని ఎలా గుర్తుపట్టగలవు అడిగాడు యుగంధర్. మౌంట్ రోడ్డు వెళ్లాలని రమ్మని ఆయన చెప్పి ఆటో ఎక్కి రైలు స్టేషన్ పోర్టుకో ముందుకు వెళ్లమన్నారండి. సామాన్లుంటే తప్పదు కదా, వెళ్ళాను సార్. ఈయన పెట్టె మీద కూర్చునున్నారు. ఈయన కొంట్లో బాగలేదని, సరిగ్గా నడవలేడని సాయం పట్టమని ఆ ముసలాయన అడిగారండి. నేను దిగి వెళ్లి సాయం పట్టి ఆటో ఎక్కించాను సార్. ఎన్ని గంటలకి నీ ఆటో పిలిచారు? 8 గంటల ప్రాంతంలో సార్. ఆ ముసలాయన గురించి ఇంకేమైనా చెప్పగలవా అడిగాడు యుగంధర్. లేదు సార్. ఆటో అతనికి ₹10 ఇచ్చి పంపేశాడు రాజు. డెడ్ ఎండ్ అన్నాడు రాజు సిగరెట్ వెలిగిస్తూ. హలో, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు స్పీకింగ్. మతిపోయిన మీ కంప్లైంట్ శ్రీరామ్ ఆనవాళ్లు తెలిసాయి అనుకుంటాను. మీరు పంపిన అతని ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించాను. మిస్సింగ్ పర్సన్స్ జాబితా చూశాను. శ్రీరామ్లా ఉండే పోలికలు కల మనిషి కనిపించడం లేదని 20 రోజుల క్రితం అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఫోటో కూడా ఇచ్చింది. ఎవరు అడిగాడు యుగంధర్. ఆయన భార్య పేరు రమ. ఆయన పేరు శ్రీరామ్ కాదు, బి శివకుమార్, మెడికల్ రిప్రజెంటేటివ్. ఆమెను పిలిపించి మీరు పంపిన ఫోటో చూపించాను. తన భర్తే అని చెప్పింది అన్నాడు స్వరాజ్యరావు. శ్రీమతి రమ్మగారు ఎక్కడున్నారిప్పుడు అడిగాడు యుగంధర్. ఇక్కడే ఉన్నారు. కనిపించకుండా పోయిన తన భర్త జాడలు తెలిసినందుకు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు భర్త దగ్గరికి వెళతానా అని ఆశతో కాచుకున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆమెను అక్కడే ఉండమనండి, మేము వస్తున్నాం చెప్పాడు యుగంధర్. ఈయన ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్. ఈమె శ్రీమతి రమ, మిసెస్ శివకుమార్. యుగంధర్ గారితో వెళ్ళండమ్మా, మీ భర్త దగ్గరికి తీసుకువెళతారు చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆమె సందేహించకుండా యుగంధర్తో పాటు వెళ్లి యుగంధర్ కారెక్కింది. రాజు డ్రైవ్ చేస్తున్నాడు. వెనక సీట్లో యుగంధరు, రమ కూర్చున్నారు. రమకి 20 ఏళ్లుంటాయి. చాలా అందమైన యువతి. మీ వారు ఏ పరిస్థితుల్లో కనిపించకుండా పోయింది చెప్పగలరా అడిగాడు యుగంధర్. దాదాపు 4 రోజులు కావస్తోంది. మా వారు మెడికల్ రిప్రజెంటేటివ్. పొద్దున వెళితే మళ్ళీ ఏ రాత్రికో కాని ఇంటికి రారు. ఒక్కొక్కప్పుడు రాత్రులు కూడా ఇంటికి రాకపోవడం జరిగేది. రాత్రి కూడా ఇంటికి ఎందుకు వచ్చేవారు కాదు? స్నేహితులతో పేకాట ఆడుకునేవారు ఎక్కడో. ఒక రాత్రి రాకపోయినా నేను కంగారు పడలేదు. మర్నాడు కూడా రాకపోయేసరికి ఏదైనా యాక్సిడెంట్ అయిందేమోనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఆయన స్కూటర్ మీద తిరుగుతూ ఉంటారు. మీకు పిల్లలా? లేదింకా. పెళ్ళై ఎంతకాలమైంది? సంవత్సరం. మీ భర్త మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతే షాక్ అవ్వకండి. ఆయనకి జ్ఞాపశక్తి పోయింది అన్నాడు యుగంధర్. యాక్సిడెంట్ అయిందా? తాగి స్కూటర్ మీద వెళ్లవద్దని ఎన్నిసార్లు చెప్పినా వినరు.
6 నెలల క్రితం ఒకసారి యాక్సిడెంట్ అయ్యి మొహమంతా గాయాలయ్యి 4 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు అంది రమ. ఈమె ఎవరు అన్నాడు శ్రీరామ్ రమని చూసి. ఈమె ఎవరో మీరు గుర్తుపట్టలేరా అడిగాడు యుగంధర్. శ్రీరామ్ తల విదిలించాడు. రమవైపు చూశాడు. శ్రీరామ్ని పరుషుగా చూస్తోంది. రెప్పవాల్చకుండా చూస్తోంది. ఏమమ్మా చెప్పండి అన్నాడు యుగంధర్. క్షమించాలి, చెప్పలేకుండా ఉన్నాను అని గొణిగింది రమ. మీ భర్తని మీరు గుర్తుపట్టలేరా అడిగాడు యుగంధర్. భర్త అనగానే శ్రీరామ్ కుర్చీలోంచి లేచి నిల్చున్నాడు. మొహంలో చాలా పోలికలున్నాయి. మా వారిలానే, అదే పొడుగు, అదే రంగు, అదే లావు. కానీ అడిగాడు యుగంధర్. కళ్ళల్లో ఏదో మార్పు. ఆ కళ్ళు కావు అంది రమ. జ్ఞాపశక్తి పోతే కళ్ళల్లో కాంతులు కూడా క్షీణిస్తాయేమో. ఈయన మీ భర్త శివకుమార్ అయింది కాంది నిశ్చయంగా చెప్పలేరా? భార్యాభర్తలుగా దాదాపు 1 సంవత్సరం దాంపత్య జీవితం గడిపారు అడిగాడు యుగంధర్. మాకిద్దరికీ మాత్రమే తెలిసిన విషయాల గురించి అడగలను. ఏం ప్రయోజనం? గతమంతా ఈయన మరిచిపోయారంటున్నారు దీనంగా చెప్పింది రమ. మీకు అభ్యంతరం లేకపోతే నేను నా అసిస్టెంట్ రాజు బయటకు వెళదాం. ఈయన మీ భర్త అయింది కాంది తేల్చుకుని చెప్పండి అన్నాడు యుగంధర్. క్షమించాలి, ఈయన నా భర్త కాకపోతే తర్వాత సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది అని నవ్వి, రండి ఈయన తీసుకుని ఇంటికి వెళదాం. ఆయన నా భర్త అయింది కాంది తేలిపోతుంది అంది. ఎలా అడిగాడు యుగంధర్. రండి చెబుతాగా. నలుగురు యుగంధర్ కారులో వెళ్లారు. అశోక్ నగర్లో ఉన్న ఆమె ఇంటికి. అది చిన్న ఇల్లు, చిన్న కాంపౌండ్. ఆమె గేటు తాళం చెవి తీసి రండి అని తలుపు తెరిచింది. ఇంట్లో ఉన్న ఆల్షిషన్ కుక్క తోకాడించుకుంటూ వచ్చి రమ మీద 2 కాళ్లు వేసింది. వెనకున్న శ్రీరామ్ని చూసి గుర్రుమంది. మనుషుల్ని పోలిన మనుషులుంటే మనుషులు పొరపడొచ్చు. ఎవరైంది కానీ కుక్క పొరపడదనుకుంటాను. ఈయన నా భర్త కాదు. నా భర్త అయ్యుంటే తోకాడించుకుంటూ ఆయన మీదే పడేది అంది. ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి. ఎన్నెదర డెడ్ అండ్ అన్నాడు రాజు. మీరు ఈ మనిషిని గుర్తుపట్టగలరా? గుర్తుపట్టి ఈయన ఎవరో చెబితే మీకు 25,000 రూపాయల బహుమానం లభిస్తుంది. డిటెక్టివ్ యుగంధర్ 2-942 బ్రీస్ రోడ్, మద్రాస్ 4 ఫోన్ నెంబర్. ఆ ప్రకటన వెలువడిన నాటి నుండి యుగంధర్ టెలిఫోన్కి విశ్రాంతి లేదు. ఎవరో ఒకరు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అతన్ని గుర్తుపట్టామని 10 నిమిషాలకి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు గుర్తుపడదామని. 25,000 రూపాయల బహుమానం అంటే అంతే అన్నాడు రాజు నవ్వుతూ. ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. శ్రీరామ్ వివరాలు తెలియలేదు. అతని పేరు గంగారం. దాదాపు 40 ఏళ్లుంటాయి. పొడుగ్గా సన్నగా ఉంటాడు. ఉంగరాల దుబ్బు జుట్టు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. బాగా చదువుకున్న వాడికి మళ్ళీ చాలా విషయాల గురించి అనర్గళంగా మాట్లాడతాడు. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషలొచ్చు. అతను ఉండడం కొడంబాకం ట్రస్టుపురంలో. ది సదరన్ మోడర్న్ కార్పొరేషన్ అనే కంపెనీ బోర్డు ఇంటికి తగిలించుంటుంది. పొద్దున్నుంచి అక్కడికి వచ్చి వెళ్లే జనం ఎంతోమంది. అతని సహాయాన్ని కోరేవారు ఒకరు కాదు. ఒక తెగకి, ఒక తరగతికి, ఒక వయసుకి, ఒక మతానికి, ఒక భాషకి చెందినవారు కాదు. రాజకీయ నాయకులు తమ పార్టీకి విరాళాల కోసం వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ల కోసం అతని సహాయం కోరతారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశ్రయిస్తారు. అతను గొప్పవాడని, ఉదారబుద్ధి కలవాడని, తన పరపతిని, సంపదని పరులకు ఉపయోగించడమే అతని ధ్యేయమని అందరూ అతన్ని పొగుడుతారు. నిజమే, అతనికి చాలా డబ్బుంది. సమాజ సేవకి సంబంధించిన సంఘాలకి ధారాళంగా విరాళాలిస్తాడు. తన సహాయం కోరిన వాళ్ళకి కాదనకుండా సహాయం చేస్తాడు. గంగారాంకి ఆ పేటలోనే కాదు, మద్రాసులోనే కాదు, రాష్ట్రంలో చాలా మంచి పేరుంది. అతనికి డబ్బు ఎక్కడ్నుంచొస్తోంది ఎవరూ ఆరా తీయలేరు. అలా ఆరా తీయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ల ప్రాణాలు దక్కవు. దొంగతనాలు చేసిన వాళ్ళు దొంగిలించిన వస్తువు చవకగా అతనికి అమ్మేస్తారు. రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద రౌడీలు, గూండాలు అతని డబ్బు తింటూ అతను చెప్పినట్టు చేస్తూ ఉంటారు. వేశ్యా గృహాలు మొదలు పెద్ద పెట్టున పేకాటాడే జోదాల క్లబ్బుల వరకు అతనివే. అతను చేయించని నేరం అంటూ లేదు. ఏటొచ్చి ఆ నేరాలకి అతనికి ఉన్న సంబంధం బయటపడదు. శిక్షాస్మృతికి విరుద్ధమైన పని ఏ నేరమూ అతను స్వయంగా చెయ్యడు. చెయ్యమని తను స్వయంగా ఎవరికీ చెప్పడు. ఆజ్ఞలు ఎక్కడ్నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలీదు. డబ్బు మాత్రం చెప్పిన సమయానికి చెప్పినంత వస్తుంది. అందువల్లే అతని రహస్యంగానే ఉండిపోయింది.
పొద్దున్న 9 గంటలకల్లా తన ఆఫీసు గదిలోకొస్తాడు. వ్యవహారాలన్నీ టెలిఫోన్ మీదే జరుపుతాడు. లక్షలతో కూడుకున్న పనైతే తనే స్వయంగా మాట్లాడతాడు. లక్షలకి లక్షలున్న వాళ్ళకే తెలుసు గంగారం గురించి. ఆఫీసు గదిలోకి వెళ్లి తలుపులు మూసి చెప్పులు వదిలి గోడకున్న దేవుళ్ల పటాలకి నమస్కారం పెట్టి వెళ్లి తన కుర్చీలో కూర్చున్నాడు. అతనికి దైవభక్తి చాలా ఎక్కువ. అది భయమే కావచ్చు. తనకన్నా బలవంతుడు ఒకడున్నాడు. అతను దేవుడని గంగారం నమ్మకం. అందుకే రోజూ దేవాలయాలకు వెళతాడు, పూజలు చేయిస్తాడు. జమా ఖర్చుల కాగితం క్రితం రోజుకి సంబంధించినవి తనిఖీ చేస్తున్నాడు. తనిఖీ చేసిన తర్వాత కాగితం యాస్ట్రేలో పడేసి మసి చేసేశాడు. అతను చేసే ఏ పనికి సాక్ష్యం ఉండదు. డబ్బు అతని గదిలో ఉండదు. టెలిఫోన్ మీద ఎవరికో చెబుతాడు. ఎవరికో ఎంతో ఇవ్వమని వాళ్ళిస్తారు. ఎవరో ఇంత తెచ్చిస్తారు, తీసుకుని జమ చేయమని చెబుతాడు ఎవరికో. అంతే. తనకై తను శుభకార్యాలకి సత్కార్యాలకి తప్ప ఇంకా వేటికి డబ్బు ముట్టుకోడు. బల్ల మీద టెలిఫోన్ మోగింది. గంగారం స్పీకింగ్ అన్నాడు. ఒక మనిషి ఫోటో పత్రికల్లో ప్రకటించారు. అతను ఎవరో గుర్తుపడితే 25,000 రూపాయలు బహుమానిస్తానని డిటెక్టివ్ యుగంధర్ ప్రకటించారు. ఆ ప్రకటన మీరు చూశారా? చూడలేదు. మీరెవరు? అడిగాడు గంగారాం. ఫోన్లో కొంచెంసేపు నిశ్శబ్దం. ఇంతకీ మీరెవరు? రెట్టించి అడిగాడు గంగారాం. నేను ఎవరో తెలియజేయవలసిన అవసరం లేదు. నీకు కావలసిందేంటో చెబుతాను, వినండి. అతను ఎవరో, అతని ఆనవాలేమిటో బయటపడకూడదు. అది నాకు కావలసింది. ఆ పని సాధించేందుకు మీరు ఏం చేసినా సరే. మీకు కావలసింది చెప్పారు, బాగానే ఉంది. నేనెందుకు పని చేయాలి? అడిగాడు గంగారాం. డబ్బు ఎంత? అడిగాడు గంగారాం. 2 లక్షలు. ఎప్పుడు? మీ గురించి తెలుసుకున్నాను. మీరు మోసం చేయరని నాకు తెలుసు. ఒక పని చేస్తానని ఒప్పుకుంటే చేసి తీరతారని తెలుసు కనుక 2 లక్షలు వెంటనే ఇచ్చే ఏర్పాటు చేశాను. ఏంటా ఏర్పాటు? అడిగాడు గంగారాం. 2 లక్షలు పార్సిల్ చేసి లారీ సర్వీసు ద్వారా పంపాను. లారీ రసీదు పోస్టులో వస్తుంది. మీరు కోరిన పని నేను చేస్తానని మీకెవరు చెప్పారు? పేరు చెప్పడం మంచిది కాదు. సరే, పార్సిల్ అందగానే మీ పని చేయిస్తాను అన్నాడు గంగారాం. డిటెక్టివ్ యుగంధరా? అడిగారు ఎవరో టెలిఫోన్లో. ఎస్, స్పీకింగ్. ఒక మనిషి ఫోటో ప్రకటించి ఆయన ఎవరో తెలియజేస్తే 25,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అవును. ఆయనెవరో మీకు తెలుసా? అడిగాడు యుగంధర్. అతని దగ్గర 10 లక్షల రూపాయలున్నాయి. ఆ 10 లక్షలు పదిలంగా ఎక్కడన్నా వడ్డీకో ఇంకో విధంగానో జీవనానికి సరిపోయే ఆదాయం వచ్చేటట్టు అతనికి ఏర్పాటు చేయండి. అతనికి ఏ ఇబ్బంది కలగకుండా. మీరెవరు? నేను ఎవరైతేనేం? అతనెవరో తెలుసుకునేందుకు అతను ప్రయత్నించకుండా చూడండి. అతనెవరో తెలుసుకునేందుకు మీరు ప్రయత్నించొద్దు. ఆ ప్రయత్నం మానుకుంటే మీకు 1,00,000 రూపాయలు బహుమానం అనండి, ఫీజు అనండి, ఏమైనా 1,00,000 ఇస్తాను. అతనెవరో అతని ఆనవాలు తెలుసుకుంటే మీకేం నష్టం? నాకే కాదు, అతనికి కూడా నష్టం. వివేకమైన పని కాదు, ప్రమాదం. తనెవరో తెలుసుకునే ప్రయత్నం విరమించేటట్లు చేయండి. చేస్తారా? 1,00,000 కోసమా? అడిగాడు యుగంధర్. 1,00,000 కోసం కాకపోవచ్చు. అతని కోసం, అతని క్షేమం కోసం. అంగీకరిస్తే రేపటి పత్రికల్లో ప్రకటించండి. అతనెవరో తేలిపోయిందని 25,000 రూపాయలు బహుమానం ఇచ్చేశామని నాకు తెలుస్తుంది. తర్వాత మీరు అతను ప్రయత్నం మానుకున్నారని తెలిసిన తర్వాత మీకు 1,00,000 రూపాయలు అందే ఏర్పాటు చేస్తాను. టెలిఫోన్ పెట్టేశాడు అవతల మనిషి. యుగంధర్ కుర్చీలోంచి లేచి ఆలోచిస్తూ గదిలో 5 నిమిషాలు పచారులు చేశాడు. ఎక్స్టెన్షన్ లైన్ మీద రాజు ఆ సంభాషణ విన్నాడు. యుగంధర్ ఆలోచనలకి అడ్డు రావడం ఇష్టం లేక మాట్లాడకుండా ఉండిపోయాడు. రాజు. ఎస్ సార్. శ్రీరామ్ ఫోటో మళ్ళీ పత్రికల్లో ప్రకటించు. అతని ఆనవాలు తెలిసిపోయిందనా? అడిగాడు రాజు. కాదు, ఆనవాలు తెలిపిన వారికి 1,00,000 రూపాయలు బహుమానం ఇస్తామని అన్నాడు యుగంధర్. ప్రతిభావంతుల దక్షిణామూర్తికి 56 ఏళ్లు. పొట్టివాడు కాదు కాని లావుగా ఉండడం వల్ల పొట్టిగా కనిపిస్తాడు. బట్టతల, ఉన్న కాసిని వెంట్రుకలు నెరుసున్నాయి. చామన ఛాయ, విశాలమైన నుదురు, పెద్ద కళ్ళు, దట్టమైన కనుబొమ్మలు, కళ్ళకి రిమ్లెస్ అద్దాలు, చేతికి గడియారం కానీ వేళ్లకి ఉంగరాలు కానీ లేవు. తెల్లటి ప్యాంటు, తెల్లటి షర్టు వేసుకున్నాడు. తను శ్రీమంతుడు అని బట్టల వల్ల, ఆభరణాల వల్ల దక్షిణామూర్తి ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు. అతను కోటీశ్వరుడు అనడం కన్నా కొన్ని కోట్ల రూపాయల ఆస్తిపరుడు అనాలి.
అతని ఆస్తిపాస్తులన్నీ కలిపితే ఎంత అని అతన్ని అడిగితే వెంటనే చెప్పలేడు. అకౌంటెంట్లు, ఆడిటర్లు కనీసం 2 నెలలైనా తంటాలు పడాలి లెక్కలు తేల్చి చెప్పేందుకు. తనకి ఎంత ఆస్తుందో అడగ్గానే చెప్పగలిగేవాడు నిజమైన ధనవంతుడు కాడని దక్షిణామూర్తి అభిప్రాయం. చాలా కంపెనీలకి దక్షిణామూర్తి చైర్మన్. ఎన్నో కంపెనీల్లో షేర్లున్నాయి. బెంగళూరు, మద్రాసు, హైదరాబాదు నగరాల్లో ఉన్న ప్రతిభ రియల్ ఎస్టేట్స్ వారి హౌసింగ్ కాంప్లెక్స్లు, సినిమా థియేటర్స్ దక్షిణామూర్తివే. అతనిది ఒక ఆర్థిక సామ్రాజ్యం. అతని ఇల్లు బెంగళూరు నగరంలో లయా నగర్లో ఉంది. చాలా పెద్దిల్లు కాదు. అతను వాడే కారు కూడా ఇంపోర్టెడ్ కారు కాదు, అంబాసిడరే. ఇంట్లో కూడా ఎక్కువ మంది నౌకర్లు లేరు. గేటు దగ్గరున్న జవాను కూడా సామాన్యంగా ఎవరినీ అడ్డు పెట్టడు. దక్షిణామూర్తికి ఆడంబరం అంటే గిట్టదు. అతనికి కోపం రాదు సామాన్యంగా. ఎప్పుడూ చిరునవ్వుతో మాట్లాడతాడు. అతను ఆఫీసు గది ఇంట్లోనే. ఏ బోర్డు మీటింగ్కో వెళ్లవలసి వచ్చినప్పుడు ఇంకో ఆఫీసుకు వెళతాడు. ఆ ఆస్తినంతటినీ అతను స్వయంగా ఆర్జించలేదు. అతని తండ్రి ప్రతిభావంతుల సూర్యనారాయణ 50 ఏళ్ల క్రితం పొంగనూరు నుంచి బెంగళూరు వచ్చి వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం వృద్ధి చేశాడు. కొన్ని లక్షల ఆస్తికి ఒక్కగానొక్క కొడుకైన దక్షిణామూర్తి వారసుడయ్యాడు. దక్షిణామూర్తి వ్యాపార దక్షతతో లక్షలాస్తిని కోట్లలోకి పెంచాడు. అతను తన ఆఫీసు గదిలోకి రాగానే ప్రైవేట్ సెక్రటరీ ఆనందరావు క్రితం రోజొచ్చిన ఉత్తరాలు, వాటికి జవాబులు, సంతకాలు పెట్టాల్సిన ఇతర కాగితాలు దక్షిణామూర్తి ఇంట్లోలో పెట్టాడు. ఒక్కొక్క కాగితం చదివి శ్రద్ధగా సంతకం పెడుతున్నాడు. గది తలుపు తెరుచుకునేటప్పటికీ తలెత్తి చూశాడు. దక్షిణామూర్తి భార్య వెంకటలక్ష్మి గదిలోకొచ్చి భర్తకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమెకి 50 ఏళ్లు. మంచి రంగు, జుట్టు అక్కడక్కడా నెరిసింది. పెద్ద కళ్ళు దీనంగా ఉన్నాయి. చెవులకి కమ్మలు, మెళ్ళో ఒకే ఒక్క నల్లపూసల హారం, చేతులకొక జత గాజులు. అహంకారం ఆమెలో ఏ కోసానా లేదు. ఆమె గదిలోకి రాగానే సెక్రటరీ ఆనందరావు ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. ఏంటి లక్ష్మి, ఇలా వచ్చావు? అడిగాడు దక్షిణామూర్తి భార్యని. మీతో మాట్లాడాలంటే ఇక్కడికి రావాల్సిందేగా అంది. అవును, ఈ మధ్య పని ఎక్కువైంది అన్నాడు. భార్యాభర్తలకి విడివిడి పడక గదులున్నాయి. భోజనానికి కూడా రావడం లేదు, ఆఫీసు గదిలోకే తెప్పించుకుంటున్నారు అంది. చెప్పానుగా పని ఎక్కువ అని అన్నాడు. ఎందుకో పని, ఇంకా సంపాదించి ఏం చేసుకుంటారు అడిగింది విసుగ్గా. ఇంకా సంపాదించాలని, ఇంకా కూడబెట్టాలని కాదు లక్ష్మి. మన వ్యాపారాల్లో, పరిశ్రమల్లో, ఆఫీసుల్లో ఎంతమంది పనిచేస్తున్నారు? అవి సక్రమంగా సాగితేగా వీళ్ల బ్రతుకులు సాగుతాయి. మనకి జీవితం నిస్సారమైంది కనుక వాళ్ళ అందరి బతుకులు నాశనం అవ్వాలంటావా? అంత స్వార్థం లేదు నాకు అన్నాడు కళ్ళజోడు తీసి అద్దాలు జేబురుమాలతో తుడుచుకుంటూ. వీళ్ల బతుకులు నాశనం అవ్వాలని నేను మాత్రం కోరుకుంటానా? మనవాడు ఏమయ్యాడో, ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు మీరు ప్రయత్నం చేయడం మానేశారనే నా దిగులు అంది లక్ష్మి కళ్ళ వెంటొస్తున్న నీళ్లని చీరకొంగుతో తుడుచుకుంటూ. నన్ను ఏం చేయమంటావు చెప్పు. దాదాపు రోజు పోలీస్ కమిషనర్కి ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాను. హోంమంత్రిని కలుసుకుని పోలీసు వారి మీద ఒత్తిడి తీసుకురమ్మని చెప్పాను. నిన్న ముఖ్యమంత్రితో కూడా చెప్పాను. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో పోలీసులంతా మన వాడి కోసం గాలిస్తున్నారు. వాడి ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళాయి. మన వాడి జాడలు తెలుసుకునేందుకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాను. ఒక్కగానొక్క కొడుకు, నా ఆస్తికి వారసుడు, నా ప్రాణానికి ప్రాణమైన కుమార్లేని ఈ బ్రతుకు నాకు కూడా భారంగా ఉందని నువ్వు గ్రహించలేవా? దిగులుతో పనులన్నీ మానుకుని ఏడుస్తూ కూర్చోవడం నా తత్వం కాదు. అలా కూర్చోవడం వల్ల ప్రయోజనమూ లేదు. అందువల్లే యంత్రంలా నా పనులు నేను చూసుకుంటూ రోజులు గడుపుతున్నాను అన్నాడు దక్షిణామూర్తి. అతని కంఠస్వరం బొంగురుపోయింది. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. జేబురుమాలతో కళ్ళు తుడుచుకున్నాడు. ఈరోజు పత్రిక చూశారా అడిగింది లక్ష్మి. చూశాను. ఏం అడిగాడు. లక్ష్మీదేవి ఆ రోజు దినపత్రిక భర్త ముందు బల్ల మీద పెట్టింది. ఈ ప్రకటన చూశారా అడిగింది. దక్షిణామూర్తి పత్రిక చూశాడు. పాపం, ఎవరో ఇతను నీకు తెలుసా అడిగాడు భార్యని. అది యుగంధర్ శ్రీరామ్ గురించి పత్రికల్లో ఇచ్చిన ప్రకటనున్న దినపత్రిక. శ్రీరామ్ ఫోటో ప్రముఖంగా ప్రకటించారు. మొన్న 25,000 బహుమానం ప్రకటించారు అంది లక్ష్మి. అవును, ఈరోజు ₹1,00,000 బహుమానం ప్రకటించారు. యుగంధర్ మేధావి. ఈ యువకుడు ఎవరో తెలుసుకుని వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాడని ఆశిస్తున్నాను. పాపం, వాళ్ళు ఎంత క్షోభపడుతున్నారో అన్నాడు దక్షిణామూర్తి.
ఇతనిలాగే మనవాడు కూడా మతి పోగొట్టుకుని తిండి బట్ట కరువయ్యి ఎక్కడన్నా తిరుగుతున్నాడేమో అంది లక్ష్మి. అలా తిరుగుతూ ఉంటే ఈ పాటికి ఎప్పుడో పోలీసులు మనవాడి జాడలు తెలుసుకునేవారు. ఏమండి, పోనీ మనం కూడా ఇలా ప్రకటిస్తే అడిగింది. ఏమని అడిగాడు దక్షిణామూర్తి. 1,00,000 కాదు, మన వాడిని వెతికి తెచ్చి మనకి ఒప్పజెప్పిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని అడిగింది లక్ష్మి. ప్రయోజనం ఉంటుందని నువ్వు అనుకుంటున్నావా? అలా ప్రకటించడం వల్ల ప్రయోజనం ఉంటుందని తెలిస్తే 5 లక్షలు కాదు, ఎంతైనా ఇవ్వవచ్చు బహుమానం. నాకు కావలసింది నా కొడుకు అన్నాడు దక్షిణామూర్తి. అయితే ప్రకటించండి. పోలీస్ కమిషనర్ని అడుగుతాను. పోలీసులతో సంప్రదించకుండా మనం అలా ప్రకటించడం బాగుండదు. ఫోన్ చేసి అడుగుతాను అని రిసీవర్ తీశాడు. 5 నిమిషాలు మాట్లాడి ఐజీతో మాట్లాడి తర్వాత చెబుతానన్నాడు కమిషనర్ అన్నాడు లక్ష్మితో. దక్షిణామూర్తి గారు ఫోన్ చేశారు పొద్దున్న అన్నాడు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ రుద్రప్ప ఐజీ గౌడ్తో. తన కొడుకు విషయం గురించేగా అడిగాడు ఐజీ. అవును, ఆయన కొడుకు కుమార్ ఫోటో పత్రికల్లో ప్రకటించి ఆయన జాడలు చెప్పిన వారికి 5 లక్షల రూపాయలు బహుమానం ఇస్తామని ప్రకటిద్దామా అని సలహా అడిగారు చెప్పాడు కమిషనర్. మీరేం చెప్పారు అడిగాడు ఐజీ. మిమ్మల్ని అడిగి చెబుతానన్నాను. అలా ఆయన ప్రకటించడానికి మన అనుమతి ఎందుకు అడిగాడు ఐజీ. కర్టసీగా అడిగారనుకుంటాను అన్నాడు కమిషనర్. ఐజీ కుర్చీలో వెనక్కి ఆనుకుని 2 చేతులు కుర్చీ వెనక్కి పెట్టుకుని ఒకసారి ఒళ్ళు విరుచుకుని, ఇది చాలా చిత్రమైన కేసు. కుమారి ఏమయ్యాడని మీ అనుమానం అడిగారు ఐజీ. మీరు చెప్పినట్టు చిత్రమైన కేసు. జనవరి 22వ తేదీ అంటే ఈ వేళకి సరిగ్గా 3 నెలల 6 రోజులు గడిచిపోయాయి. కుమార్ సాయంకాలం తన స్నేహితురాలు సంజయ్తో సినిమాకు వెళ్ళాడు. ఎవరో స్నేహితుడు పిలుస్తున్నాడని సంజయ్కి చెప్పి ఇంటర్వెల్లో థియేటర్లోంచి వసారాలోకి వెళ్ళాడు. సినిమా ప్రారంభించిన తర్వాత అతను తిరిగి రాలేదు. ఆ స్నేహితురాలు సంధ్య 20 నిమిషాల సేపు సినిమా హాల్లోనే తన సీట్లో కూర్చుని కుమార్ ఎంతసేపటికి తిరిగి రాకపోతే ఆమె కూడా బయటకొచ్చింది. కుమార్ బయట వసారాలో కనిపించలేదు. అక్కడో 10 నిమిషాలు తారట్లాడి కారు పార్కింగ్ స్పేస్కు వెళ్ళింది. కుమార్ తను వచ్చిన కుమార్ అంబాసిడర్ కారు పార్కింగ్ స్పేస్లో అక్కడే ఉంది. షో అయిపోయింది. జనం అందరూ వెళ్ళిపోయారు. కుమార్ మాత్రం తిరిగి రాలేదు. ఏదైనా అర్జెంటు పని మీద ఇంటికి వెళ్ళాడేమోనని సంధ్య కుమార్ ఇంటికి ఫోన్ చేసింది. కుమార్ తల్లి లక్ష్మి కుమార్ ఇంటికి రాలేదని చెప్పింది. జరిగిందంతా ఆమెకు చెప్పి సంధ్య టాక్సీ ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోయింది. కుమార్ కనిపించడం లేదని మర్నాడు పొద్దున దక్షిణామూర్తి గారు కంప్లైంట్ ఇచ్చారు అన్నాడు కమిషనర్. స్నేహితుడు ఎవరో పిలుస్తున్నాడని కుమార్ సంధ్యకి చెప్పాడు కదూ. ఆ స్నేహితుడు ఎవరో సంధ్య చూడలేదు కదూ అడిగాడు ఐజీ. లేదు. థియేటర్ వసారాలో కానీ బయట కారు పార్కింగ్ స్పేస్లో అటెండర్ కానీ బయట కొట్టువాళ్ళు కానీ ఎవరూ కుమార్ని చూడలేదు అని రిపోర్ట్లో ఉంది. అది ఆశ్చర్యంగా లేదు అడిగాడు ఐజీ. ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ ఊళ్ళో BA చదివి తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు కోసం అమెరికా వెళ్ళాడు. దాదాపు 3 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఈ మధ్యన అంటే 6 నెలల క్రితమే ఇండియాకి తిరిగి వచ్చాడు. అసలు అతని పథకం ప్రకారం 1 సంవత్సరం లండన్లో ఉండి తిరిగి రావాలనుకున్నాడు. అతని తల్లి లక్ష్మీదేవికి ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల ఏదో ఆపరేషన్ చేస్తున్నారని తెలిసి తిరిగి వచ్చేశాడు కుమార్. కుమార్కి ఈ ఊళ్ళో ఎక్కువ మంది స్నేహితులు పరిచయస్తులు లేరు. థియేటర్లోంచి బయటకు వెళుతున్నా చూసి గుర్తుపెట్టుకోవడానికి అన్నాడు కమిషనర్. అమెరికాలో 3 ఏళ్లు ఉన్నాడు కదా, అక్కడ చెడు సావాసాలు ఏమైనా ఏర్పడ్డాయా? అంటే డ్రగ్స్ అలవాటయ్యాయా? నార్కోటిక్స్ గ్యాంగ్స్తో పరిచయం అయిందా అడిగాడు ఐజీ. సార్, ఈ విషయాలు మనం చాలాసార్లు చర్చించాం. కుమార్కి చెడు అలవాట్లు కానీ చెడు సావాసాలు కానీ లేవని నార్కోటిక్స్ డివిజన్ రిపోర్టు, ఇంటర్పోల్ రిపోర్టు ఫైల్లో ఉన్నాయి అన్నాడు కమిషనర్. సారీ, కేసు గురించిన వివరాలు మననం చేసుకుని చర్చించుకునేందుకు అలా అడుగుతున్నాను. సంధ్య నిజమే చెబుతోందా, ఆమె ఏదైనా దాస్తోందా అనే అనుమానం కలుగుతోంది అన్నాడు ఐజీ. నో సార్, ఆ అమ్మాయి అబద్ధం చెప్పడానికి కారణం లేదు. సంధ్య తండ్రి ఎవరో కాదు, మిస్టర్ శివಣ್ణ. ఇండస్ట్రియలిస్ట్ దక్షిణామూర్తి శివಣ್ణ స్నేహితులు. శివಣ್ణ కూడా జయనగర్లో ఉంటున్నాడు. కుమార్కి సంధ్యకి చిన్నప్పటినుంచి స్నేహం ఉంది. ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. సంధ్యకి కుమార్ అంటే ఇష్టం లేదు అని కానీ ఆమెకి ఇంకెవరి మీదో ఇష్టం ఉంది అని కానీ అనుకోవడానికి ఆధారాలు లేవు. మిస్టర్ గౌడ్, కుమార్ని ఎవరో హత్య చేశారని అనుకుందాం. నో సార్, హత్య చేసుంటే శవం కనిపించాలి కదా.
కుమార్ శవం కనిపించకుండా చేశారని అనుకుందాం. కుమార్ని హత్య చేయడం వల్ల ఎవరికైనా లాభముందా? ఏదైనా మోటివ్ ఉందా? అడిగాడు ఐజీ. కుమార్ ఈ మధ్యనే స్వదేశానికి తిరిగొచ్చాడు. విరోధాలు పెంచుకుని తనని హత్య చెయ్యాలి అనుకునేటంత ద్వేషాలు తెచ్చుకునేందుకు వ్యవధి లేదు. అతను అటువంటి మనిషి కాదు. పోనీ డబ్బు కోసం హత్య చేశారంటే 100-200 కన్నా అతని వద్ద ఎక్కువ డబ్బు లేదు. అదృశ్యమైన రోజు చేతికొక రోలెక్స్ వాచ్ ఉంది, అంతే. ఆ విషయం కాదు, అతని ఆస్తి విషయం అన్నాడు ఐజీ. దక్షిణామూర్తి గారికి కుమారు ఒక్కడే కొడుకు, వేరే సంతానం లేదు. ఆయన ఆస్తి అంతటికీ కుమారు ఒక్కడే వారసుడు. అంతేకాదు, ఆ ఆస్తి దక్షిణామూర్తి గారు ఆర్జించింది మాత్రమే కాదు, ఆయన తండ్రి సూర్యనారాయణ గారు ప్రారంభించిన వ్యాపారాల్ని పెంచి పెద్దవి చేశాడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఆస్తిని అన్యాక్రాంతం చేయడానికి అవకాశం లేదు. ఆస్తంతా కుమార్దే అన్నాడు కమిషనర్. అదే నా పాయింట్. కుమార్ అదృశ్యం కావడం వల్ల ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది? తర్వాత వారసుడెవరు? డాక్టర్ భగీరథి. దక్షిణామూర్తికి వరుసకి తమ్ముడు అంటే పినతండ్రి కొడుకు భగీరథి. భగీరథికి చాలా మంచి ప్రాక్టీస్ ఉంది, పెద్ద నర్సింగ్ హోం ఉంది, డబ్బు చిక్కుల్లో లేడు. అంతేకాదు, కుమార్ హత్య చేయబడ్డాడు అనుకుందాం. శవం కనిపిస్తే కదా ఆస్తి అతనికి వస్తుంది. లేకపోతే 7 సంవత్సరాలు ఆగిన తర్వాత ప్రజెంటేషన్ ఆఫ్ డెత్ సర్టిఫికెట్ తీసుకుంటేనే కానీ ఆస్తికి అతను వారసుడు కాదు. కుమార్ సినిమాకు వెళ్లిన రోజు అతను అదృశ్యమైన సమయంలో డాక్టర్ భగీరథి తన క్లినిక్లో ఉన్నాడు. కనీసం 10 మంది సాక్షులైనా ఉన్నారు. చాలా మిస్టీరియస్. ఒక మనిషి అలా కనిపించకుండా గాల్లో కలిసిపోవడం ఆశ్చర్యం. ఇంతకీ దక్షిణామూర్తికి ఏమని సలహా ఇస్తారు? అడిగాడు ఐజీ. మీరు చెప్పండి అన్నాడు కమిషనర్. అవసరం లేదని చెప్పండి. అంత బహుమానం ప్రకటిస్తే అల్లరి కోసం, చిలిపితనం కోసం ఫోన్ చేసేవాళ్లు, మోసగించాలని ప్రయత్నించేవాళ్లు అంటూ ఆగిపోయి, మిస్టర్ గౌడ్, ఒక విషయం మర్చిపోయాం. కుమార్ని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అన్నాడు. కమిషనర్ నవ్వి, మర్చిపోలేదు సార్. కిడ్నాప్ చేసుంటే దేనికి చేసుంటారు? డబ్బు కోసం. ఇంత డబ్బు ఇవ్వండి, మీ కొడుకును అప్పగిస్తాం అని దక్షిణామూర్తికి కబురు చేయలేదు అన్నాడు కమిషనర్. ఐజీ తల ఊపాడు. అలా ప్రకటించడం మంచిది కాదని చెబుతాను అన్నాడు కమిషనర్. ఎస్ అన్నాడు ఐజీ. సిటీ అడ్వర్టైజింగ్ సర్వీస్ మేనేజర్కి ఫోన్ చేసి, నేను రాజుని, డిటెక్టివ్ యోగంధర్ అసిస్టెంట్ని. ఈ రోజు ప్రకటించిన ఫోటో మళ్ళీ రేపు కూడా పత్రికల్లో ప్రకటించే ఏర్పాటు చేయండి. రిపీట్, అందులో మార్పు ఒకటే. బహుమానం ₹1,00,000 అని వేయించండి. అన్ని పత్రికల్లో బిల్లు పంపండి అని రిసీవర్ పెట్టేసి యోగంధర్ వైపు చూశాడు రాజు. రాజు, శ్రీరామ్కి ఎవరో ఒకరు సర్వత్రా కాపలా ఉండాలి అన్నాడు యోగంధర్. ఎందుకు సార్? శ్రీరామ్ని చంపుతారు అని కాదు కదా. జ్ఞాపశక్తి పోయిన ₹10,00,000 అతను సుఖంగా బతికే ఏర్పాటు చేయమనేగా ఆ ఆకాశరామన్ అడిగింది అన్నాడు రాజు. శ్రీరామ్కి తను ఎవరో అతనికి తెలియడం అంటే అతనికి జ్ఞాపశక్తి తిరిగి రావడం ఎవరికిష్టం లేదు. అతని ఆనవాళ్లు తెలుసుకోకుండా ఉండేందుకు మనకు ₹1,00,000 ఇస్తానని ఆశ చూపిస్తున్నాడు ఆ ఆకాశరామన్న. శ్రీరామ్ ఎవరో తెలిసే ప్రమాదం ఉంటే ఆ ఆకాశరామన్న శ్రీరామ్కి హాని తలపెడతాడా? రిస్క్ తీసుకోవద్దు. నువ్వు వెంటనే హోటల్ కాంటినెంట్కి వెళ్ళి అరక్షణం కూడా శ్రీరామ్ని ఒంటిగా ఉండనివ్వక. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతన్ని వదిలి రావద్దు. నేను స్వయంగా వస్తే తప్ప టెలిఫోన్ కాల్స్ని బట్టి, ఉత్తరాలను బట్టి నేను కబురు పంపాను అనుకోవద్దు అన్నాడు యుగంధర్. శ్రీరామ్ ప్రాణానికి అపాయం ఉన్నదని అనుమానం ఉంటే పోలీసు రక్షణ ఏర్పాటు చేయొచ్చు. లేదు, అతన్ని మనం ఇక్కడికి తీసుకొచ్చి మన ఇంట్లో అట్టే పెట్టుకోవచ్చు కదా అడిగాడు రాజు. శ్రీరామ్ ప్రాణం కాపాడడం ఒకటే మన ధ్యేయం అయితే నువ్వు చెప్పినట్టు చేయొచ్చు. శ్రీరామ్ ఎవరో కనుక్కోవాలి. శ్రీరామ్ని హత్య చేయడానికి, ఎత్తుకుపోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్లను పట్టుకుని వాళ్ల ద్వారా శ్రీరామ్ ఆనవాళ్లు తెలుసుకోవాలి. అది నా ఆశ. గో క్విక్ అన్నాడు యుగంధర్. తన కారు వెనకే కాస్త దూరంలో ఇంకో కారొస్తోందని రాజు గమనించాడు. అతను కారెక్కి స్టార్ట్ చేసి కదలగానే కాస్త దూరంలో ఒక షాపు దగ్గర ఆగున్న నల్లరంగు ఫియట్ కారు బయలుదేరడం చూసి తనలో తను నవ్వుకున్నాడు. రాజు కారు డ్రైవింగ్లో ప్రవీణుడు. వెనకొచ్చే ఫియట్ కారుకి కనిపించకుండా సందు గొంతుల్లోంచి రద్దీగా ఉన్న రోడ్ల మీదకి వెళ్లి ఆ ఫియట్ కారులో వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోవచ్చు. అలా అయితే యుగంధర్ పథకం సాగదు. అందుకే నెమ్మదిగా కారు డ్రైవ్ చేస్తున్నాడు. రియర్ వ్యూ అద్దంలో చూస్తూనే ఉన్నాడు. ఫియట్ కారు నెంబర్ చూసి గుర్తుపెట్టుకున్నాడు. కారులో 2 గ్రహించాడు. డ్రైవ్ చేస్తోంది ఒక స్త్రీ. ఆమె పక్కన కూర్చున్న మనిషి మగాడు.
బాగా దూరంగా వెనకొండడం వల్ల వాళ్ల మొహాలు స్పష్టంగా కనిపించలేదు. హోటల్ కాంటినెంటల్ పార్కింగ్ స్పేస్లో కారాపి తలుపుకు తాళం వేసి బ్రీఫ్ కేస్ తీసుకుని తాపీగా లోపలికి వెళ్ళాడు. నల్లరంగు ఫియట్ కారు రావడం, తన కారుకి దూరంగా ఆపడం, అందులోంచి ఒక స్త్రీ ఒక పురుషుడు దిగడం చూశాడు. ఆ ఇద్దరూ రిసెప్షన్లోకి వచ్చేటంతవరకు రాజు కాచుకుని తర్వాత లిఫ్ట్ ఎక్కాడు. బజారు నొక్కగానే శ్రీరామ్ తలుపు తీశాడు. వెంటనే రాజు లోపలికి వెళ్లి తలుపు మూసి, మిస్టర్ శ్రీరామ్, ఎవరైనా వచ్చి బజర్ నొక్కితే నేను వెళ్లి తలుపు తీస్తాను. మీరు బాత్రూంలోకి వెళ్లి తలుపు లోపల గడి పెట్టుకోండి. నేను కానీ యుగంధర్ కానీ పిలిస్తే తప్ప తలుపు తీయద్దు. వెళ్ళండి త్వరగా అన్నాడు. తర్వాత టెలిఫోన్ తీసి యుగంధర్కి ఫోన్ చేశాడు. నేను రాజుని, ఇద్దరు వెంటాడొస్తున్నారు. బహుశా ఇంకో 10 నిమిషాల్లో గదిలోకి రావచ్చు. జాగ్రత్త, నేనొస్తున్నాను అన్నాడు యుగంధర్. రాజు రిసీవర్ పెట్టేశాడు. బజర్ చప్పుడైంది. తలుపు తీశాడు రాజు. ఎవరు అడిగాడు. నా పేరు థామస్. ఈమె నా అసిస్టెంట్ ఎమిలీ. ఎవరు కావాలి? మిస్టర్ శ్రీరామ్. ఆయనతో మీకేం పని అడిగాడు రాజు. శ్రీరామ్తో మాకు పనుంది. మీతో కాదు మిస్టర్ రాజు, వెనక్కి జరగండి అన్నాడతను కోటు జేబులో చేయి పెట్టుకుంటూ. జరక్కపోతే అడిగాడు రాజు. నవ్వాడతను. అనవసరంగా ప్రాణాన్ని కోల్పోతారు. వాళ్ళిద్దరూ లోపలికి రాకుండా తలుపులు మూసేయొచ్చు. తర్వాత రిసెప్షన్కి ఫోన్ చేసి వాళ్ళని పట్టుకోమని చెప్పొచ్చు. కానీ అలా చేస్తే తనకేమిటి లాభం? వాళ్ళ దగ్గర పిస్టల్స్ ఉన్నాయేమో, ఇంకా ఏమైనా మారణాయుధాలు కూడా ఉండుండాలి. రాజుకి భయం లేదు. తన మీద తనకి నమ్మకం ఉంది. తనకి కానీ శ్రీరామ్కి కానీ ఏ ఆపద రాకుండా చూసుకోగలననే ధైర్యం ఉంది. బెదిరిపోయినట్టు నటిస్తే, ప్లీజ్ తొందరపడద్దు, రండి అన్నాడు రాజు. ఇద్దరూ లోపలికొచ్చారు. ఎమిలీ తలుపు మూసి లోపల తాళం వేసింది. మీకేం కావాలి అడిగాడు రాజు. శ్రీరామ్ అన్నాడతను. శ్రీరామ్ ఇక్కడ లేడు అన్నాడు రాజు. మిస్టర్ రాజు, మీరెవరో నాకు తెలుసు. శ్రీరామ్ గదిలోనే ఉన్నాడని తెలుసు. బహుశా బాత్రూంలో దాక్కునుంటాడు. దయచేసి ఆయన్ని పిలవండి అంది ఎమిలీ. రాజు వాళ్ళిద్దరినీ పరికించి చూశాడు. థామస్కి 30 ఏళ్లుంటాయి. ప్యాంటు, షర్టు, కోటు, మంచి రంగు, ఉంగరాల జుట్టు, కండలు తిరిగిన శరీరం, మొహం మీద అక్కడక్కడ గాయాలు తగిలినట్లు ముద్దలు ముద్దలుగా ఉంది చర్మం. కళ్ళు చాలా క్రూరంగా ఉన్నాయి. ఎమిలీకి 25 ఏళ్లుంటాయి. గొప్ప అందమైంది కాదు, అందవికారి కాదు. చీర కట్టుకుంది, 2 జళ్ళు వేసుకుంది. రాజు నవ్వి, నా పేరు మీకు తెలుసు అంటే నేనెవరో మీకు తెలుసు కనుక నేను బెదిరిపోయే మనిషిని కానని తెలుసుండాలి అన్నాడు. శ్రీరామ్తో మేం మాట్లాడాలి అంతే. అతనికి కానీ మీకు కానీ మేము ఏ హాని తలపెట్టడం లేదు అన్నాడు థామస్. శ్రీరామ్తో మీరు మాట్లాడడమే మీ ఉద్దేశమైతే ఎందుకు పిస్టోల్తో బెదిరించి లోపలికొచ్చారు? అసలు శ్రీరామ్ ఇక్కడున్నాడని మీకెలా తెలుసు అడిగాడు రాజు. మిమ్మల్ని వెంటాడి ఇక్కడికొచ్చాం. మీకు ఆ విషయమూ తెలుసు. మేం వెంటాడుతున్నామని మీకు తెలుసునని మాకు తెలుసు. మీరు యుగంధర్కి ఫోన్ చేసుంటారని మేం ఊహించగలం. దౌర్జన్యం అవసరం లేకుండా శ్రీరామ్తో మేం మాట్లాడే అవకాశం కల్పిస్తే సంతోషిస్తాం అంది ఎమిలీ. కల్పించకపోతే అడిగాడు రాజు. పిస్టల్ చూపించాడు థామస్. నన్ను కాల్చి చంపినా శ్రీరామ్ని మీరు కలుసుకోలేరు. తర్వాత మీరు తప్పించుకుని పారిపోలేరు, పట్టుబడతారు. కనుక మీరెందుకొచ్చారో చెప్పండి అన్నాడు రాజు. శ్రీరామ్ని కలుసుకోవడానికి అని చెప్పాం. మీరు టైం వృధా చేస్తున్నారు, మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. శ్రీరామ్ని బాత్రూంలోంచి బయటికి రమ్మని చెప్పండి అన్నాడు థామస్, పిస్టోల్ రాజు ఛాతికి గురిపెట్టి. నిజానికి రాజు అంతవరకు చాలా సహనం చూపించాడు. అతనికి సహనం పోయింది. సరే అంటూ బాత్రూం వైపు తిరుగుతున్నట్టుగా పక్కకి తిరుగుతూ చటుక్కున కాలు పైకెత్తి బూట్సు కాలుతో థామస్ చేతిలో ఉన్న పిస్టల్ని ఒక్క తన్నుతో ఎగరగొట్టాడు. అదే కదలికతో ఎమిలీ 2 చేతులు పట్టుకుని వెనక్కి విరిచి తనకి కవచంగా ఆమెని అడ్డం పెట్టుకుని ఆమెని థామస్ మీదకి ఒక తోపు తోశాడు. ఆమె మీదకు పడగానే ఆమెతో పాటు థామస్ కూడా కింద పడ్డాడు. ఓ కంగలో ముందుకు వెళ్లి కింద పడున్న పిస్తోల్ని తీసుకుని థామస్ మీదకి గురిపెట్టి, ఇద్దరూ 2 చేతులు పైకి పెట్టి లేచి నిలబడండి హెచ్చరించాడు. థామస్ నవ్వుతూ లేచి నిల్చున్నాడు. చేతులు పైకి పెట్టండి మళ్ళా హెచ్చరించాడు రాజు. షూట్ చేయదలుచుకుంటే షూట్ చేయండి మిస్టర్ రాజు, ఆ పిస్టోల్లో తోటాలు లేవు అని పకపకా నవ్వింది ఎమిలీ. నిజం చెబుతోందా? రాజు పిస్టోలు నేల మీదకి గురిపెట్టి పీల్చాడు. నిజమే, తోటాలు లేవు. మీకే తెలివి ఎక్కువ అని, మీకే కిటుకులు తెలుసునని, మీకే బలం ఉందని ఊహించడం పనికిరాదు మిస్టర్ రాజు అంటూ ఎమిలీ పిస్టోల్ రాజు మీదకి గురిపెట్టింది.
గుళ్ళు లేని పిస్టోల్తో వచ్చి తనని ఎందుకు బెదిరించారు? ముందే గుళ్ళున్న పిస్టోల్తో వచ్చి తనని ఎందుకు కాల్చడానికి ప్రయత్నించలేదు? ఆలోచిస్తున్నాడు రాజు.